మార్వెలస్ కామెడీతో నవ్వుల వెలుగుల్ని పంచడానికి ఇప్పుడు రాబోతున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడనా. నాతో పాటు ఇంకా చాలా మందికి లైన్ వేస్తున్న సంగతి ఎందుకు చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? ఆ సుధీర్ అలాగే చేస్తాడు, రామ్ ప్రసాద్ అలాగే చేస్తాడు, ఆఖరికి మనో గారు కూడా అలాగే చేస్తాడు. నేనేం చేశా బాబు? నీ మొహం నాకు చూపించకు. అయ్యో భరద్వాజ్, అదేంటి అయ్యో దేవుడా కదా అనాలి? మా ఆయన ఎందుకు దేవుడిని చేస్తున్నావు? మరి దేవతను చేసుకున్నవాడు దేవుడే కదా అవుతాడు. అసలు నన్ను కలవకు, ఇక్కడ నుంచి నీ స్కిట్ కి నన్ను పిలవకు. ఏ ఎందుకంటే ఇంత పులిహోర తట్టుకోలేకపోతున్నాను. ఏ ఎందుకంటే ఆ తర్వాత డైలాగ్ నాకు చెప్పలేదు. ఏదో ఒకటి చెప్పు. ఎందుకంటే ఇలా పట్టుకుంటే చాలా హాయిగా ఉంది. ఏ ఎందుకంటే అందుకే అందుకే నీ క్యాన్సర్ అన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు? నీది స్కార్పియో, నాకెందుకు చెప్పలేదు? నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. ఒకవేళ నిన్ను నేను నిజంగా ప్రేమించుంటే 7 సముద్రాలను దాటొచ్చుండేదాన్ని. ఎందుకు నవ్వుతున్నావు? 7 పదుల వయసులో 7 సముద్రాలు దాటం అంత ఈజీ కాదు. నాకు ఈ డైలాగ్ చెప్పలేదు రోజా గారు, ఎన్నిసార్లు అడిగాను? 7 పదుల వాట్ ఆర్ యు టాకింగ్? ఓకేలేరా, దీపావళి కదా కొంచెం మేకప్ ఎక్కువ. అయినా నాలాంటి అమ్మాయి దక్కిన తర్వాత వచ్చే అనుభూతి నీకు ఈ జన్మలో దక్కదు. అనుభూతి అంటే ఏంటో తెలుసా అసలు? తెలుసు, మేకప్ లేనప్పుడు అనుభూతంలో ఉంటుంది, దాన్నే అనుభూతి అంట. ఇది కూడా చెప్పలేదు కదా? ఇది కూడా చెప్పలేదు. ఇక్కడ మనమే కాదు, మనతో పాటు ఇంకో బ్యాచ్ కూడా వస్తుంది. పండక్క నేను వస్తుంటే ఒక నన్ను చూసి తారా జువ్వా అన్నాడు తెలుసా? తారా జువ్వా అని ఉంటాడు, పోరా పువ్వా అని ఉంటాడు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఏంటి లేగా నువ్వు ఆగు, కొంచెం ఆగు, నా హీరోయిన్ కూడా వచ్చింది. కీర్తి రెడ్డి. మరి మీరు లాగేసిన చడ్డీ ఇప్పుడు అవసరం ఈ పరిచయాలన్నీ. డార్లింగ్, ఒకవేళ మనకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకి నీ పోలికలు వస్తాయా, నా పోలికలు వస్తాయా? నా పోలికలు వస్తాయిరా. రేపు మన శోభనం రోజున గదిలో పెట్టే పాలన గేదె దగ్గరికి వెళ్ళి నేనే పిండుతా. మీ శోభనం అంటే గేదె వచ్చి మొహం చల్లేసి వెళ్ళిపోద్ది. నేను ఈ డ్రెస్ లో వస్తుంటే ఎవరు ఎల్లోరా శిల్పం అని అన్నారు. ఎల్లోరా అనలా, ఎల్లిరా చేతులు ఖాళీగా లేవన్నారు. మా అక్క హారత కర్పూరంలో అందంగా ఉంటుందని అందరూ చెప్తా ఉంటారు తెలుసా? మరి అందరూ ఏంటారు వేదం సినిమాలో కర్పూరం అంటుంటారు. అక్క చూడక్క ఎలాంటి కూతలు కూతున్నాడో. నేను కూయటం కాదు, నిక్కర్లో కుక్కర పెట్టి ఆన్ చేశానంటే నువ్వు కోస్తానే ఉంటావు కోతలు. వీళ్ళు తమ్ముళ్ళు, వీళ్ళు అక్కలు, మీరు కాదు కానీ మీరు అందరూ ఇటు పక్క రండి. అరే మీరు వెళ్ళిపోండి. మనమే కాదు, ఇంకో బ్యాచ్ ఉన్నారు. ఫీల్ మై లవ్. ఆ అమ్మాయి ఏమో కానీ మేమందరం అయితే గట్టిగానే ఫీల్ అవుతున్నారా? నా పేరు ఆసియా ఖండంలోనే నాలంట అమ్మాయి దొరకదు తెలుసా? నేను చెప్పాను ఇది ఏ అండమాన్ నుంచి వచ్చింది, ఆసియా ఖండం కాదు అని. ఏ ఫ్లూటు జింక ముందు ఊదు. నిన్ను ఓపిక నాకు లేదు లేరా ఇప్పుడు. నువ్వు నా లవర్, నువ్వు ఫ్లూట్ అన్నావా? అవునురా, ఆవిడ ఫ్లూటు, నువ్వు లఫూటు సరిపోయారు కానీ. నీకు అర్థం కావట్లే, మా చాలా రియల్ లవ్. ఆ అమ్మాయి గురించి నిప్పుల మీద నడిచాను తెలుసా? నడిస్తే బాగానే ఉండేది, నువ్వు పొరలేసి దొరలేసావు మొత్తం. సర్లేగానమ్మా, అసలు ఈయన నువ్వెలా లవ్ చేసావు? వాడి దగ్గరికి వెళ్తే ఊపిరి కూడా తీసుకోలేను. ఏరా స్నానం చేయొచ్చు కదరా, అమ్మాయి అంత ఇబ్బంది పడుతుంటే. బెదరో ఇవన్నీ కాదు, మీది రియలేమో, మాది రియల్ లవ్ తెలుసా? రియల్ అన్ని చెప్తే సరిపోదురా, మీరు అది ప్రూవ్ చేయాలి. రియల్ లవ్ అని ఎలా నమ్మాలి? చాలా ఉన్నాయి తెలుసా? ఒక్క స్కిట్ కార్డు ముద్దు పెట్టాడు, మనం
6 స్కిట్లను చేస్తాం, నేను ముద్దు పెడతా. అరే రే నువ్వు 6 స్కిట్లకే ముద్దు అడిగితే 6 ఏళ్ల నుంచి చేస్తా నేనేం అడగలరా? మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? మీ ముగ్గురం అక్క చెల్లెళ్ళు. ఇంకా చెల్లెల్లా అంటే మనం అల్లుల్లో, అంటే నువ్వు నా సడుగుడు, నువ్వు కూడా నా సడుగుడు. అయితే ఇద్దరు వచ్చి మా ముగ్గురు మీ ముగ్గురికి నచ్చారు. మా ముగ్గురికే కాదు, మా నాన్నగారికి కూడా నచ్చాలి. ఆ శ్రీనివాస్ గారి కాలర్ పట్టుకొని ఈడ్చుకురమ్మన్నా, ఈడ్చుకొచ్చినావా? కాలర్ పట్టుకుని ఈడ్చుకొద్దారని వెళ్ళినానా, కానీ వాడు లేడు. ఏమో తెలియదు కానీ అలా ఆవిడ ఉంది. ఏం చేసావు? ఏముంది ఇక కాలర్ పట్టుకోకుండా కూలర్ పెట్టుకొని కూలింగ్ అయ్యి వచ్చాడు. ఏమంటున్నారా మా అన్నని? నీ రక్తం తాగుతా. ఒరే నీ రక్తమే ఎవడో మోటార్ వేసి మొత్తం లాగేసినట్టున్నారు, నువ్వు మా రక్తం తాగుతావు నువ్వు. ఏయ్, ఈయన కత్తి పట్టుకుంటే కత్తి చేతిలో మొలిచిందా అంటారా? మొలవాల్సింది అని అడగదా నిన్ను? వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు పాపా. నాన్నగారు వాళ్ళ ముగ్గురిని ప్రేమించామని చెప్పాం కదా, మీరు తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే. ఏంటి తెగ తిరిగేస్తున్నా? డైలాగ్ మర్చిపోయాడా? నాన్నగారు మన పక్క ఊర్లో ఎవడో 4 తలకాయలు లేపేశాడు. ఆ సవాలన్నీ మన అల్లుడు గారు చేశారని చెప్పండి రా, వాళ్ళకి పౌరుషం పెరిగింది, మనకి గౌరవంగా ఉంటుంది. మీకు ఆ గౌరవం మేమిస్తాం మామయ్య. అన్నిసార్లు ఎవరు రాను లోపల డైరెక్ట్ రీడ్ ఎవరు అంటున్నాడు. ఎవడరా మా వాళ్ళని చంపింది? మేమే. మా వాళ్ళని చంపుతారా? మీకొందే పోలీస్. ఈ అగ్ని ఏరియాలకు వచ్చి 4 మంటలు చేస్తారా? ఎంత ధైర్యం రా నీకు? మామయ్య ఏంటి ఇలా ఇరికించావు మమ్మల్ని? నీలాటోళ్ళకి నా కూతురు కావాలరా రాస్కల్. అయిపోయిందిరా మీ పని. మీరు వచ్చినప్పుడే అయిపోయిందని నాకు తెలుసులేండి. మనోగారు ఎలా అనిపించింది మా స్కేట్? చాలా జోలు చాలా లేసినాయి. సార్ చాలా బాగా చేశారు ఆయన. దివి చరణ్ అని మన ఆర్యా చాలా సినిమాల్లో పెద్ద సినిమాలు చేశారు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు జబర్దస్త్. చాలా బాగుంది. అది గారు ఫెంటాస్టిక్. రోజా గారు? చరణ్ గారు చాలా బాగుంది. అసలు అనసూయ అంత హైట్ ఉన్న కూతురు కావాలంటే ఆ మాత్రం ఉండాలి. ఫాదర్ కూడా నిజంగా అది స్కిట్ అంటేనే పండగ. చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ నైస్. మీరు ఎగ్జామ్ ఎలా తెలియదు కానీ నేను మాత్రం ఈసారి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను. ఫెయిల్ అయితే మీ నాన్న ఫీల్ అవుతాడు కదరా. అసలే పాస్ అవుతామని బండి కూడా కొన్నాడు నీకు. ఇంటికి వెళ్ళగానే పాస్ అయినని చెప్పేస్తా. మా నాన్న బైక్ ఇస్తాడు, బైక్ వేసుకుని బయలుదేరి వచ్చేస్తా ఫెయిల్ అయిపోయి చెప్పి. దుర్బాబు గారు దుబాయ్ వెళ్తూ ట్రైన్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు రా. దుబాయ్కి ట్రైన్ లేవు కదరా, ఫ్లైట్లే కదా ఉన్నాయి. ఆ ఫ్లైట్ ట్రైన్ మీద పడింది, చచ్చిపోయాడు. ఇన్ని రోజులు మీకు దాచిన ఒక నిజాన్ని ఈరోజు చెప్పబోతున్నాను. ఏం చెప్తావు? ఆ దొరబాబుని నేనే సన్ని. ఏం మాట్లాడుతున్నావురా? కాఫీ పెట్టమంటారా? పో. ఆగా. కాఫీ ఎలా పెట్టాలో తెలుసా? కాఫీ ఇప్పుడు వేసి వెయ్యినట్టుండాలి, పంచదార వేసి వెయ్యినట్టుండాలి, పాలు పోసి పొయ్యినట్టుండాలి. మీ స్కిట్ కూడా అంతే కదా, ఉంది కానీ లేదు. అందరి ముందు పరిగిపోయిందిగా. వెళ్ళాలన్నాక కంట్రోల్లో ఉంచాలి. అది అందరికి ఉత్తినే వచ్చేసి కాదు, అదొక ఆర్ట్. సరేనయ్యా, పోలీసులకి చెప్పారా? మన సుబ్బారావు ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ వాడిని చంపి లవర్ తో జంపంట. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. మీ పేరేంటి సార్? నా పేరు బబ్రే. అంటే ఏంటో? భగ్న ప్రేమికుడు. మీ లవర్ మీ దగ్గరికి వచ్చేస్తది. రానివ్వడు వాడు. ఆ నికృష్టుని, ఆ దరిద్రుని, నీచుడిని, చెండాలుని మామూలుగా నరకను. మరీ అంతలా తిట్టకండి సార్, జడ్జిలు బాధపడతారు కదా అతన్ని తిడితే. మాకేం లేదమ్మా, వాడిని ముక్కలుగా ఫస్ట్ ముక్క మాకే పంపు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? మీ ముగ్గురు మంచి స్నేహితులు. నాకు ఏదైనా కష్టం వచ్చింది అనుకో వీళ్ళిద్దరికి చెప్పుకుంటా, మంచి సొల్యూషన్ చెప్తారు సార్. నాకేదైనా కష్టం వచ్చింది అనుకో వీళ్ళిద్దరికి చెప్పుకుంటా, వీడు సొల్యూషన్ చెప్తాడు, వాడు సొల్యూ చెప్తాడు. ఏంటి అబ్బాయిలు ఇంత బాగున్నారు? రితిక్ రోషన్ అంటే బయటే ఉన్నాడు. నీ కళ్ళు దొబ్బాయా ఏంటి? వాడిని చూస్తుంటే కొరికేయాలనిపిస్తుంది. నాకెందుకో స్కిట్టేలోపు నువ్వే కొరికేస్తా అనిపిస్తుంది. నా కళ్ళతో ఒక్కసారి చూడు. నువ్వు కళ్ళతో చూడట్లా, కకృతితో చూస్తున్నావు.
నాకు కడుపు నిండిపోయింది. మన నిండిపోతే వెళ్ళి పడుకో. అన్నం తినక స్వీట్ తినాలి కదా. మరి పోయి తిను నా దగ్గరికి. నేను నిన్ను తింటా. నేను స్వీట్ కాదే, నువ్వే స్వీట్. నాకు షుగర్ ఉంది, స్వీట్ లేదంటే నా మాట వినండి. షుగర్ ఉన్నా సరే. స్కిట్ అయిపోయాక ఒకరికొకరు తిందురు కానీ ముందు బయటికి వెళ్ళండి. అయినా ఎందుకు స్లో మోషన్ వచ్చినావు? నిన్నటి నుంచి మోషన్స్ పిలవద్దు అందరికి, పిలవద్దు అందరికి. ఇదే కదా మీ ఎక్కడ లేకపోయింది. అవును, వానికి దండేసారు మన చిన్న బావిడి. బావ వచ్చిండు, బావ వచ్చిండు. ఒకటి కేసింది నేను ఎప్పుడు వాడా. అవు భయ్యా, ఇంతకి మన పిల్లం ఎట్లుంటది? మన పిల్లమేంద్రా, మన పిల్లమేంది. ఇంకా నీకు పెళ్లి కాలే, తాళి కట్టిన తర్వాత నీ పిల్లం అవుతుంది అది. సరే కానీ మన పిల్లం ఏంది? ఏంటి మమ్మీ ఎవడీడు? అబ్బా శివాజీ గారు ఇక్కడే ఉన్నారా? భాస్కర్ నేను వెళ్ళిపోతా. ఏమైందిరా వర్ష? కోట్ సినిమాలో ఆ అమ్మాయి ఇక్కడ వరకు వేసుకుంటేనే తిట్టారు, నేను ఇక్కడ వరకు వేసుకున్నాను, నన్ను కొడతారేమో. చంపేస్తాడు. కోర్టు సినిమా ఫస్ట్ నాది, అందులో ఇది సేనాపతి క్యారెక్టర్. సేనాపతి కదా సార్, మంగపతి. తెల్లారితో షూటింగ్ కుదరదు సార్ అన్న. శివన్ అడిగా చేస్తావా? చేస్తాను. బ్రేక్. థ్యాంక్ యూ అన్నయ్య. వద్దు బాబాయ్. అయ్యో కార్ కింద ఏదో పడి దాగు. ఎక్కడికి పోతావు కుక్క? డబ్బులు సార్. చొక్కా ఇప్పు. కొవ్వెంట్ అంటుంది. మొన్ననే 6 గుడ్లు పెట్టి 8 పిల్లలు ఇచ్చింది. 6 గుడ్లు పెట్టి 8 పిల్లల, మిగతా 2 అక్కడ నుంచి వచ్చేసి దత్త తీసుకుంది. నీకెందుకు? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.